తీసుకొచ్చాం. దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా, ఎవరైనా నేరాలు చేయాలన్నా, ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం. నెక్స్ట్ ఆ దిశ 1924 అందరూ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలను పోయించి చాలా ఇదయ్యారు. ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు, కొందరు పోలీస్ అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, గౌరవ సభ్యులపైన దాడులు కానీ, కడాన అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలనో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. ఆ రోజే నేను చెప్పాను, మళ్ళీ ఈ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానన్నా. ప్రజలు శ్రద్ధించారు. మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం. అధ్యక్ష ఆ రోజు నేను చూశాను, కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది, రాజధాని 3 రాజధానుల బిల్లు వెళ్ళింది. కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తూ ఉంటే నేను విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకో పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు. వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించి యథేచ్ఛగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు. ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు. విఆర్ అనే కొందికి జీతాలు రావు. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు. అంటే 5 ఏళ్ళు జీతాలు రావు ఇంక వాళ్ళకు. ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయానా భయానా అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ నాయకులు. చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా, దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం. అలాంటిది దేశ నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు, కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. నా 17 ఇంకా కూడా ఉన్నాయి, కొన్ని 17 కేసులు పెట్టారు. ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప, అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు. కానీ వీళ్ళు వస్తానే 17 కేసులు పెట్టే పరిస్థితికి, చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజీ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు. చలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. ఎక్కడా నన్ను కదలనీయకుండా చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు. వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో
ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసే మునుపు నేరుగా వస్తావంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అధ్యక్ష ఆ తాళ్ళుగడ్డ అన్నీ మీకు చూపించాం. నెక్స్ట్, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసేదానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు, ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు, కిషోర్ అని ఒక అడ్వకేట్. అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి, నామినేషన్ సక్రమంగా వేయించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యువగళం ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు. రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు. ఇది కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ 43 అంటున్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. అవన్నీ కూడా దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంత మునుపు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది. ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం, ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారావుని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడం కోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని మీరు చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు. ధూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కోన రవికుమార్ ప్రభుత్వ అధికారులపై దాడి చేశారని కేసులు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశంపై అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదృష్టవశాత్తు అరెస్ట్ కాకుండా బయట వచ్చాడు. గౌతు శిరీష, పంచమర్తి అనురాధ, శ్రీమతి భవాని, ఆదిరెడ్డి భవాని సోషల్ మీడియాలో ఎన్ని అసభ్యకర ఇది పెట్టాలని అన్నీ పెట్టారు, కానీ ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి. నెక్స్ట్, అధ్యక్ష ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు.